హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మీనా. వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్. ఈరోజు అయితే శివరాత్రి, అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు మా ఇంట్లో అయితే నేను ఇంకా క్లీనింగ్ సెక్షన్ తీసుకున్నా. ఇంకా ఫుల్ హెడేక్ ఉన్నాం. నిన్న మొత్తం బయట తిరిగేసి వచ్చాం కాబట్టి నేను క్లీనింగ్ చేస్తా, మీరు ఇల్లు ఎంత క్లీన్ చేసేలోపు మీరు ఇది చేసేయండి, పూజ చేసేయండి, అన్ని ఫొటోస్ తీసి అంటే ఇంకా మా చిన్నోడైతే ఊరెళ్ళిండు, మా పెద్దోడు మా ఆయన ఇద్దరు కలిసి చాలా ఫొటోస్ అవన్నీ చాలా ఉన్నాయి, దేవుడికి సంబంధించిన విగ్రహాలు అవన్నీ తీసి వాళ్ళు క్లియర్ చేసి పెట్టడానికి 2 hours పట్టింది. అన్నీ క్లియర్ చేసి మళ్ళీ మంచిగా బొట్లు పెట్టి అన్నిటికి పూలు పెట్టి వాళ్ళు పూజ చేశారు. నేనైతే ఇల్లంతా క్లీన్ చేసి బట్టలు ఉతకడం ఇంకా అవన్నీ చేశాను. సండే ఒకటి వచ్చింది, పిల్లల యూనిఫామ్స్ అవన్నీ ఉతికి నేను అవన్నీ క్లీన్ చేస్తున్నా. వీళ్ళు ఇంకా పూజ స్టార్ట్ చేసేసారు. ఇవన్నీ స్టార్ట్ చేసేసి ఇంకా పూజ అయితే చాలా బాగా చేసారు ఇద్దరు. మంచిగా అన్ని శ్లోకాలు అవన్నీ పెట్టుకొని శివయ్య శ్లోకాలు అవన్నీ అర్చన చేస్తూ మెల్లిగా 2 hours మెల్లగా కూర్చొని మంచిగా పూజ అయితే కంప్లీట్ చేశారు. వీళ్ళు పూజ చేస్తున్నారు, నేను అంతా క్లీన్ చేసేసాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అవ్వగానే ఇంకా బోర్ వస్తుంది. ఇంకా ఈరోజు ఇంకా అర్చన అవన్నీ అయిపోయినాయి కదా, కొద్దిసేపు బయటకు వెళ్దాం, ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకుందామని ఇంకా బయటకు అయితే వెళ్ళాం. బయటికి వెళ్ళి ఫ్రూట్స్ చూస్తే ఫ్రూట్స్ అసలు రోజు అయితే ఎంత తక్కువ ఉంటాయి. ఈరోజు శివరాత్రి, ఇంకా అన్ని దేవుడికి ఫ్రూట్స్ పెడతారు. మళ్ళీ ఫ్రూట్స్ ఇంకా అందరు ఎక్కువ తీసుకుంటారనో ఏంటో మరి, ఫ్రూట్స్ అయితే చాలా రేట్ ఉన్నాయి. ఇంక ఈరోజు కావాల్సినవి కొన్ని తీసుకొని వచ్చేసినాం. ఇదైతే స్వీట్ పొటాటో కొంచెం బాయిల్ చేసి అవి ఆయిల్ ఉంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసి నెయ్యిలో స్వీట్ పొటాటో పీసెస్ అన్నీ కట్ చేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే షుగర్ వేసుకొని తినొచ్చు. ఇది చేశాను. ఇంకా కొంచెం ఇలానే స్వీట్ పొటాటో ఇది బాయిల్ చేసిన తర్వాత ఇంకా మా ఆయన అన్నాడు, ఇట్లా కాదు కొంచెం పాయసం లాగా స్మూత్గా తినేటట్టు చేయవా కొంచెం అంటే ఇంకా స్వీట్ పొటాటోతోనైతే అలా చేశాను. ఇంకా మా ఆయన అలా అడగగానే సరే ఇంకొంచెం మెత్తగా బాయిల్ అయింది అయితే తీసుకొని దాన్ని మొత్తం స్మాష్ చేసేసి దాంట్లో పాలు కొంచెం పచ్చి కొబ్బరి కూడా గీకి దాంట్లో వేసాను. చాలా బాగుంటుంది ఆ టేస్ట్. ఇంకా నేనైతే అప్పుడప్పుడు పిల్లలు తినకపోతే వాళ్ళకి తినకుండా సేమియా పాయసం చేసినప్పుడు ఇది కూడా దాంట్లో మిక్స్ చేసేస్తాను. ఇంకా అలా అయితే చేశాను. ఇది దేవుడికి ప్రసాదం చేసి 2 bowlsలో చేశాను. ఒక ప్రసాదం పంపించేసాను, ఒక ప్రసాదం అయితే మాకే. ఇంకా షుగర్ వేసి పైన క్రిస్పీగా ఉంటుంది. షుగర్ మొత్తం అది అయ్యే వరకు ఉంచకుండా మామూలుగానే తీసేసి ఇంకా అది కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది. ఇదైతే కొంచెం ఇంకా గట్టిగా ఉండాల్సింది, పీసెస్ కనిపించేటట్టు ఉండాల్సింది. కానీ నేను అక్కడ బయట పని ఉందని వెళ్ళేసరికి మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది. ఇలా పేస్ట్ అయితే బాగోదు, కానీ కొంచెం పీసెస్ ఉంటే పిల్లలు తీసుకొని తింటారు. చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. మా అమ్మ చెప్పింది, ఫాస్టింగ్ ఉంటారు కదా, ఇట్లా చేసుకుంటే కడుపు ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది, అలా చేసుకొని తినండి అంటే ఇంకా అలా చేశాను. ఇంకా మా ఆయనకైతే పాయసం కావాలంట. ఇంకా స్వీట్ పొటాటో మొత్తం స్మాష్ చేసేసిన, మెత్తగా ఉన్న స్వీట్ పొటాటో తీసి అది స్మాష్ చేసేసి దాంట్లోనే పాలు కొంచెం కొబ్బరి వేసి బాగా ఇంకా స్మాష్ చేయాలి. అక్కడక్కడ గడ్డల్లా ఉంటే అది స్మాష్ చేసేస్తే మొత్తం లిక్విడ్ ఫామ్ లాగా అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఇది దేవుడికి కూడా పెట్టొచ్చు, మనం కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం డీహైడ్రేట్ అవుతుంది కదా, ఎండలు స్టార్ట్ అయినాయి కదా, అందుకే ఇంక ఇట్లా చేయమన్నాడు ఆయన, చేశాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా శివరాత్రి అయితే ఇలా గడిచింది. మీ శివరాత్రి ఎలా ఉందో కామెంట్ చేయండి.